హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి సింగిల్ డోర్ ఫ్రిడ్జ్ అండి. సింగిల్ డోర్ ఫ్రిడ్జ్ అందరూ యూజ్ చేస్తున్నారు రెగ్యులర్గా. దాంట్లో ఉండే పార్ట్స్ ఏంటి, ఎలా వర్క్ అవుతుందో చెప్తాను. అండ్ అలాగే రిలే ఓఎల్పి ఎలా చెక్ చేసుకోవాలి, కంప్రెసర్ చెక్ చేయాలి, ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది వచ్చేసి వైరింగ్ డయాగ్రామ్ అండి, సింపుల్ వైరింగ్ డయాగ్రామ్. దీనికి వచ్చేసి మెయిన్ పార్ట్ మనకి ఫ్రిడ్జ్లో థర్మోస్టాట్ అనేది ఉంటుంది. మీకు ఇప్పుడు అక్కడ థర్మోస్టాట్ అని ఉంది కదా రాసి, అదేంటంటే మనకి కూలింగ్ని సెట్ చేసుకునే టెంపరేచర్ సెట్టింగ్ అనేది సెట్ చేసుకోవచ్చు. అందులో అక్కడికి వచ్చేసి ఫేజ్ వైర్ అనేది ఇన్ అవుతుంది. అక్కడ నుంచి ఫేజ్ అవుట్ వెళ్ళి ఓఎల్పీకి వెళ్తుంది. ఆ యారో మార్క్ చూపిస్తుంది కదా, ఓఎల్పీ దగ్గరికి వెళ్తుంది. ఆ ఓఎల్పీ వచ్చేసి కంప్రెషర్లో కామన్లో ఉంటుంది, కామన్ పిన్కి కనెక్ట్ అవుతుంది. ఆ ఓఎల్పీ అనేది ఓవర్లోడ్ అవుతే ఏమన్నా ప్రొటెక్ట్ చేయడానికి. ఇప్పుడు యారో మార్క్ చూపించి వచ్చేసి కంప్రెషర్ పార్ట్ అండి. అండ్ అలాగే కంప్రెషర్కి 3 పిన్స్ ఉంటాయి. ఒకటి కామన్, స్టార్టింగ్, రన్నింగ్. కామన్, స్టార్టింగ్, రన్నింగ్. ఈ స్టార్టింగ్ రన్నింగ్కి వచ్చేసి రిలే అనేది ఉంటుంది. కామన్కి వచ్చేసి ఓఎల్పీ అనేది కనెక్ట్ అవుతుంది. ఇది వైరింగ్ డయాగ్రాము. ఇప్పుడు ఏంటంటే స్టార్టింగ్ రన్నింగ్ కన్వర్ట్ అవ్వడానికి రిలే అనేది ఉంటుంది, యూజ్ అవుతుంది. ఇప్పుడు మీకు చూపిస్తున్నాను చూసారా, ఇది వచ్చేసి రిలే అండి. ఓఎల్పీ అనేది కామన్కే కనెక్ట్ అవుతుంది. ఇది సింగిల్ పిన్ రిలే, ఓకే. అది ఓఎల్పీ అండి, ఫ్లాట్ ఓఎల్పీ. రెగ్యులర్గా మనకి వర్ల్పూల్ మోడల్స్లో కనిపిస్తాయి అవి సింగిల్ డోర్స్లో. ఇది వచ్చేసి 3 పిన్ రిలే. దీనికి ఏంటంటే అడిషనల్గా కెపాసిటర్ యాడ్ చేయవచ్చు. కంప్రెషర్ లోడ్ని తగ్గించడానికి కెపాసిటర్ యాడ్ చేస్తాం కాబట్టి అది 3 పిన్ రిలే అవుతుంది. అండ్ అలాగే హెవీ కంప్రెషర్స్కి అది యూజ్ చేస్తారు. ఇప్పుడు చూపించేది వచ్చేసి గోద్రేజ్ రిలే ఓఎల్పీ కాంబినేషన్లో 2 కలిపి వస్తాయండి ఒక సెట్ కింద. ఓఎల్పీ సింగిల్ పిన్ ఓఎల్పీ ఉంటుంది, 3 పిన్ రిలే ఉంటుంది. దానికి కూడా అడిషనల్గా కెపాసిటర్ యాడ్ చేయాలి, 3 MFD కెపాసిటర్, కంప్రెషన్ మోడల్ని బట్టి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్, ఎలక్ట్రికల్ నాలెడ్జ్ వీడియోస్ కావాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. టెక్నికల్గా ఎవరైనా నేర్చుకోవాలనుకున్నా సరే సబ్స్క్రైబ్ చేసుకోండి, హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఇప్పుడు ప్రెజెంట్ మీకు రిలే ఓఎల్పీ ఎలా చెక్ చేయాలో టెక్నికల్గా చూపిస్తాను. ఇది వచ్చేసి ఓఎల్పీ పార్ట్, ఓవర్లోడ్ ప్రొటెక్టర్. కంప్రెసర్కి కామన్కి కనెక్ట్ అవుతుంది. ఇక్కడ ఏమవుతుందంటే మనం క్లాంప్ మీటర్ని బజర్ మోడ్లో పెట్టి చెక్ చేసినప్పుడు ఇన్ అండ్ అవుట్ అవ్వట్లేదు, అంటే రెసిస్టెన్స్ రావట్లేదు అక్కడ. అండ్ అలాగే కంటిన్యూటీ కూడా లేదు. అంటే మనం ఇప్పుడు ఏదైతే ఫేజ్ వైర్ కనెక్ట్ చేస్తామో ఆ ఫేజ్ వైర్ అనేది అవుట్ అవ్వట్లేదు. సో అది కంప్లైంట్ ఓఎల్పీలో. అండ్ అలాగే రిలే కూడా సేమ్ అంతే. ఇప్పుడు ఏదైతే స్టార్టింగ్ రన్నింగ్ మనం 2 పిన్స్కి కనెక్ట్ చేస్తున్నామో వాటికి కూడా రెసిస్టెన్స్ లేదు. అండ్ అలాగే అసలు ఇన్ అండ్ అవుట్ లేదు, బజర్ సౌండ్ రావట్లేదు. సో అది కంప్లైంట్ మెయిన్. వీటికి అదండి, అట్లా మనం రిలే ఓఎల్పీనే చెక్ చేసుకోవాలి. కంప్రెసర్ కూడా ఎప్పుడు కూడా కామన్ టు స్టార్టింగ్ టు రన్నింగ్ రెసిస్టెన్స్ చూసుకోవాలి. కామన్ టు స్టార్టింగ్ రన్నింగ్ 3 పిన్స్ని రెసిస్టెన్స్ చూడాలి. అండ్ అలాగే కామన్ టు బాడీస్ కూడా చెక్ చేసుకోవాలి. 3 పిన్స్ టు కామన్, స్టార్టింగ్, రన్నింగ్ టు బాడీ కూడా రెసిస్టెన్స్ చెక్ చేయాలి. రెసిస్టెన్స్ వస్తే బాడీ షార్ట్ అయినట్టు, అలా రాకూడదు. ఇప్పుడు మనకి మెయిన్ కంప్లైంట్ వచ్చేసి రిలే ఓఎల్పీలో ఉంది. సో రిలే ఓఎల్పీ అనేది చేంజ్ చేస్తే సరిపోద్ది కంప్రెసర్కి. ఇంకొక మోడల్ కంప్రెసర్ తీసుకున్నాను. దీనికి వచ్చేసి వాళ్ళకి డైరెక్ట్ కంప్రెసర్ షార్ట్ అయింది. అది మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి, ఓకే. దీనికి వచ్చేసి రెసిస్టెన్స్ రావట్లేదు. ఈ పిన్ అనేది షార్ట్ అయిపోయింది లోపల, ఇంటర్నల్గా వైండింగ్ షార్ట్ అయింది. ఒక పిన్కి మాత్రమే రెసిస్టెన్స్ వస్తుంది, ఇంకో పిన్కి రెసిస్టెన్స్ రావట్లేదు. అండ్ అలాగే బాడీకి రెసిస్టెన్స్ వచ్చేస్తుంది, అంటే బాడీ లోపల వైండింగ్ షార్ట్ అయ్యి బాడీకి సప్లై అనేది వచ్చేస్తుంది. సో ఇలాంటి కండిషన్లో కంప్రెసర్ ఫెయిల్ అండి, ఓకేనా. ఇప్పుడు ఇట్లాంటి టైంలో మనం రిలే ఓఎల్పీలు వేసినా సరే షార్ట్ అయిపోతూ ఉంటాయి. సో అసలు కంప్రెసర్ ఆన్ అవుతుంది. అట్లాంటి రిలే ఓఎల్పీ మార్చుకోవాలి. అది ఆ ఫ్రిడ్జ్ మోడల్. ఇప్పుడు ఇందాక చూసాం కదా, రిలే ఓఎల్పీ ఏదైతే ప్రాబ్లం ఉందో ఆ ఓఎల్పీ అనేది చెక్ చేసుకోవాలండి. ఇలా పిన్ టు పిన్ రెసిస్టెన్స్ వస్తుంది. దీనికి కూడా రిలే కూడా రెసిస్టెన్స్ వస్తుంది. చూస్తున్నారు అక్కడ 0.015 అలా రెసిస్టెన్స్ వస్తుంది కదా. సో అలా ఇప్పుడు ఓకే కాబట్టి కామన్ పిన్ని తీసుకెళ్ళి ఓఎల్పీకి సెట్ చేయాలి. అండ్ రిలే కూడా తీసుకెళ్ళి 2 పిన్ స్టార్టింగ్ రన్నింగ్ పోల్స్కి, కంప్రెసర్కి 3 పోల్స్లో 2 పోల్స్ కింద ఉంటాయి, వాటికి రిలే అనేది కనెక్ట్ చేయాలి. కెపాసిటర్ ప్లేస్ని కెపాసిటర్లో సెట్ చేసి, అండ్ అలాగే సైడ్ మనకి రిలే ఓఎల్పీ క్యాప్ ఉంటుంది. అది ఏమైనా వాటర్ కానీ అట్లాంటివి పడకుండా ఉండడానికి నీట్గా సెట్ చేసి ఫిట్ చేసుకుంటే ఇలా రిలే ఓఎల్పీ అనేది చెక్ చేసుకోవచ్చు. కంప్రెసర్ కూడా చెక్ చేసుకోవచ్చు అండి, ఓకే. అలా సెట్ చేసేసుకొని కంప్రెసర్ ఆన్ చేస్తే సరిపోతుంది. ఈ మోడల్కి వచ్చేసి రిలే ఓఎల్పీ పోయింది. అండ్ అలాగే డ్రైన్ ట్రే కూడా పెట్టింది. ఈ మోడల్కి రిలే ఓఎల్పీ ప్లస్ కెపాసిటర్ చేంజ్ చేయడం జరిగిందండి.
సో ఇప్పుడు ప్రెజెంట్ అనేది ఫ్రిడ్జ్ పర్ఫెక్ట్గా రన్ అవుతుంది. ఓకేనా. ఈ వీడియోలో మీరు రిలే ఓఎల్పీ ఎలా చెక్ చేయాలి, కంప్రెసర్ ఎలా చెక్ చేయాలో తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఓకే, థ్యాంక్స్ అండి.